చేస్తున్నావు బంగారం? దోశల పిండి పడుతుంది పొద్దుడికి పట్టిగా కూర వేడి చేస్తా. అట్లా దోశ ఎగ్ దోశ కావాలా బటర్ దోశ? ఇప్పుడు గుడ్లు పెట్టినావా లేదా? పెట్టలే. ఎందుకు? ఆమ్లెట్ వేస్తా. వేసి ఆమ్లెట్ వేసి ఐ వాంట్ ఆమ్లెట్ ఫుల్ టైర్డ్. గుడ్డు తింటే బలం వస్తుందంట. ఇలా 4-5 గుడ్డు తింటే కాదు, రోజుకొకటి గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అంటారు. నువ్వేందో ఓవర్ చేస్తున్నావు మమ్మీ. ఇది ఓవర్ కాదు, నిజం చెప్తే ఓవర్కైనా ఓవరే అనిపిస్తుంది. ఇగో ఇది మిక్సీది ఇది వస్తలే మమ్మీ. ఇగో చూస్తా. చూడు ఉప్పుతుంది. ఎట్లా ఒకటి పట్టే రాదే. నువ్వు మాత్రం హెల్ప్ చేయకు, పడతా నేను. కానీ అది తీసేసే లబ్బర్ మరి ఏం కాదా, మొత్తం బయటకు వస్తుంది. చెప్పు రేపు ఏం దోశ వేయాలి? హాయ్ టు ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పొద్దున్న అయితే లేచి నల్ల వచ్చినుండే నీళ్ళు అయితే పట్టేసిన. ఆయన యోగా క్లాస్కి పోయి వచ్చే వరకు అన్నము బెండకాయ కర్రీ వండి టమాటా చట్నీ వేస్తున్నా. వచ్చిండు. వచ్చేసరికి ఏం చేసినానంటే ఇంకా అమ్మ నిజంగా అయితే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం అయితే ఏమి కొనలేని స్టేజ్కి వచ్చినాం అబ్బా. ఏం రేట్లు తెలుసా ఎంత ఉన్నాయి, గాల్లో ఉన్నాయి. ప్రతిరోజు ఎప్పుడైనా బాగా పోతుండే షాప్కి, కానీ 2 days నుంచి నేనైతే నైట్ నూనె ప్యాకెట్కి వెళ్ళినప్పుడు కూడా అదే రేటు. ఎంత 900 ఉండే ప్యాకెట్ 120 అంట. ఇంకా మళ్ళీ పల్లి అబ్బా చటాకు 10 రూపీస్. కానీ నా దగ్గర ఇంట్లో ఉంటే అయితే మాత్రం నేను ఇన్ని బెల్లం వేసి ఏంపి ఇట్లా ఉట్టిగా తింటా. బెల్లం పట్టి ఆ పట్టి ఈ పట్టి అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ నిజంగా ఎందుకేమో ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎందుకో కొంచెం అయితే చాలా ఇది ఉంది. ఇక ఏదో ఒకటి చేయాలని అయితే ఇక అది చేసుకుంటా అయితే. అరే మొన్న చెప్పడం మర్చిపోయినా, మొన్న ఎగ్జిబిషన్ వెళ్ళినాం కదా, అక్కడైతే ఎంత మంచిగా ఉంది తెలుసా. మీరు కూడా ఇంకా February 15కి ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ ఉంది. చూడని వాళ్ళు కూడా చూడండి. ఎక్కడెక్కడి నుంచో మన పబ్లిక్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. కానీ మనం హైదరాబాద్లో ఉండి కూడా ఇక్కడనే కదా ఏం పోతాంలే అని అనుకుంటాం. కానీ చాలా సూపర్ ఉంది అబ్బా. టికెట్ రేట్ మన ఇస్తున్నావా లేదా మాకు డిస్కౌంట్? అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు పుట్టినానా అని. నేనే వంట చేసుకొని, నేనే అన్నం చేసుకొని, నేనే కూర చేసుకొని, దోశలు ఒకటి వేసుకో అంటావు. మళ్ళా చూడు ఈ పిండిపి కలపలేవు. జరుగు, నువ్వు పక్కకి జరుగమ్మా, జరుగు. పూజ చేసుకోపో పూజారి. ఎందుకున్నావో ఏమో. నేనే చేసుకుంటే నువ్వెందుకు మమ్మీ? నాకు అర్థమైతలేదు నిజంగా. నాకు ఒకటైతే నిజము, అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అని అనిపిస్తుంది. ఒకసారి ఏమో భార్య చేతిలో పనులు చేయాలి, ఒక్కొక్కసారి ఏమో ఇంట్లో పని చేయాలి, ఒకసారి ఏమో ఇల్లు కడగాలి, వాసనలు దోమాలి, ఒక క్లాత్ ఇచ్చింది. ఇదే ఉంటుంది నా జీవితం మొత్తం. ఎందుకేమో ఎప్పుడు ఏం అడిగినా ఏం చేసినా ఎప్పుడు నేనే చేయాలి, నేనే చేయాలి, నేనే చేయాలి. ఇగో పువ్వులు తెచ్చిన, తులసాకు తెచ్చిన, ఆయనకి మళ్ళా ఈ పువ్వులు తెచ్చిన, కనకరామాలు కొన్ని అవి తెచ్చిన, అన్ని ఆయనకి రేపు మంచిగా అలంకరణ చేయాలి. ముందే చెప్తున్నా గోవిందుడు
మా గోవిందుడు అందరి వాడు. ఏ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. హాయ్, హౌ ఆర్ యూ? నాకు చెప్తలేదు భయ్యా, నా వంట నాకు చెప్తలేదు, నా తిండి నాకు చెప్తలేదు. ఏం చెప్పాలో ఏం చేయాలో మీకైనా అర్థమవుతుందేమో అని ఇప్పుడు మాట్లాడుతున్నాం మీతోని. ఈమెకు అడుగుతూనేమో ఈమె సప్పుడు ఎత్తలేదు. ఏమన్నా అంటే నాకు తెలియదు, నేను పూజ చేసేది ఉంది, నువ్వేమన్నా ఉంటే చేసుకో అని అంటుంది. నా బాధ ఎవరు చెప్పుకోవాలి? కొట్ట దాటి అదేమోంది వద్దు అంటే మా అమ్మ నాన్న పెళ్ళి చేసిరా గదాదేమన్నా ఉందా అనుకుంటే గదికి ఏం లేదు. ఇదే నా జీవితం. వద్దు అని నేను మా నాయనకి మా అమ్మకి చెప్పిన, పెళ్ళి వద్దు మా, పెళ్ళి చేసుకుంటే ఏం లేదే జీవితము, గిదే అనుభవించాలి, గిదే బతుకు, గిదే జీవితం. ఏమన్నా అంటే భార్యలకి ఎదురు సమాధానం చెప్పొద్దు. రాబోయే కాలంలో మా మొగల జీవితాలు ఎట్లుంటాయి తెలుసా? ఒకప్పుడు భర్తలు ఎంత హవా ఉండేనో ఇప్పుడు కలియుగంలో భార్యలదంత హవా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. చేయకపోతే కొట్లాటలు, పంచాయతీలు, గొడవలు. నేను నీకన్నా ఎక్కువనా తక్కువనా అనే పొజిషన్కి వెళ్ళిపోతాం. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎప్పటికీ మనం అందరం పాత జ్ఞాపకాలు మర్చిపోయి కొత్త జ్ఞాపకాల్లో రండి, ఆనందంగా ఉండండి. లేదు మీరంతా మేమేం చేస్తాము అది ఇది ఇవన్నీ చెప్పకండి. ఇవన్నీ చెప్తే కొట్లాటలు పంచాయతీలు అవుతాయి. కుల చెప్తున్నా, అందరం మంచిగా ఉందాం, మంచిగా ఉందాం. అదేమంటారు అబ్బా, చిన్నప్పుడు స్కూల్లో చెప్తుండే కదా పాఠం, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరి గురించి కుళ్ళు పోతులు కుళ్ళు క్వశ్చన్లు ఇవన్నీ చెప్పద్దని. ఇప్పటికీ గదే చెప్తున్నాను మీకు. ఏ పంచాయతీలు ఏం రాకూడదు అనుకుంటే మంచిగా ఆరోగ్యంగా. ఫ్రెండ్స్, నా ఫస్ట్ దోశ దిష్టి తీస్తున్నా, తీసి దాని తర్వాత చేసుకుంటా. అరే పెద్ద ప్లేట్ ఏది మమ్మీ? చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తే దోశ ఎట్లుంటుందో. ఫస్ట్ దోశ ఎప్పుడైనా ఈయనకి ఇవ్వాల, అగ్నిదేవుడికి ఇవ్వాల. ఎందుకంటే మనం నెక్స్ట్ ఐటెం మంచిగా తినాలని. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ అనుకోగలరు. వావ్ వావ్ వా, జరుగు ఆంటీ నీ పూజ నువ్వు చేసుకోపో. చూస్తురుగా ఫ్రెండ్స్, దోశ ఇంత బాగా చేశానని నేను అనుకోలేదు. ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే లింగమన్న ఫోన్ చేసి ఏమైరా అన్నాడు. అప్పటికి 3 దోశలు చేసుకొని ఒక ఎగ్ తీసుకొని దనదన తింటూనే ఆమె అయితే పూజ చేస్తుంది. ఈ విధంగా అయితే చేసిన భయ్య. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఇక మనం స్ట్రెచ్చర్ పెడుతున్నాం, చూస్తారు కదా ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్గా ఆడ నుంచి ఆ లెవెల్ అంతా స్ట్రెచ్చర్ పెట్టేసిన. ఇప్పుడు ఇక్కడ పీస్ ఉంది. మన స్ట్రెచ్చర్కి కావాల్సిన పదార్థాలన్నీ వర్క్కి ఈ టై, లప్పం పట్టీలు, ఒక స్పాంజ్, కొన్ని వాటర్, ఇవన్నీ ఇలా పెట్టుకొని వర్క్ చేస్తేనే మనకి ఏ మిస్టేక్ రాకోకుండా అయితే నడుస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సేల్స్లోవి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, సేల్ చేసేసుకోండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అది మీ నుంచి కిందికి వచ్చేసిన. ఈ టైం పట్టింది దానికి. ఏమైంది బంగారం, ఎందుకు కోపంతో ఉన్నావు? నేనేం చేసినా? సరే మరి నాకు పెట్టాలి కదా, నేను 2 గిట్ల తిన్నా అంతే. అరే మమ్మీ, నాకు ఆకలైంది, గువ్వలెక్కి దిగినా కదా, మస్తు ఆకలైంది, తిన్నా. అది ఏందో నీది తినేది నేను తినాలనిపిస్తుంది నాకు. నేను తింటుంటే ఏమన్నావు? తినా అంటున్నావా? మరి నేనే తిన్నానా? ఎందుకు? నేనా?
నాకెందుకు తెప్పించినావు కోపం? నువ్వు చూసుకోవా? నువ్వు ఇవన్నీ కాదు చూసుకోవా? నువ్వు చూసిన మమ్మీ తీద్దాం అనుకున్నా, పొద్దున్న తీస్తా అని. ఎప్పుడు ఫోను ఫోను ఫోను. పొద్దున ఎంత పని ఉండే, టిఫిన్ నువ్వే పెట్టుకున్నావు, టిఫిన్ పెట్టినప్పుడు తీస్తా అనుకున్నా, మర్చిపోయినా. దానికి ఓ పప్ప 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 బాబమ్మా యారాలవా శేషా తిట్టినవుగా. నువ్వు నాకు మస్తు కోపం వచ్చింది. ఏంది అది? ఏంది అనుకున్నావు నువ్వు? చిన్న వస్తువు అనుకున్నావా? అందుకే చెప్తున్నా సారీ అని చెప్పిన. అది కోపం అయిన తర్వాతనా? కోపం కాకముందు చూసుకోవాలి. అరే నేను చూసుకున్నా. ఏం చూసుకున్నావేమో. ఫోన్ లో మెసేజ్ కూడా చేసిన సారీ. వచ్చే లోపటికి ముఖం ఎర్రగైంది, కళ్ళు ఎర్రగైనాయి. అయ్యో సారీ మమ్మీ, నీకు పెద్ద సారీ చెప్పాలా మమ్మీ? అరే ఇదొక డోసు, మా ఊళ్ళకి ఇదొక పెద్ద డోసు. ఇంకోటి తెలుసా, నేను ఏమనుకున్నా, ఆ ఫైల్స్ కోపం ఈ కోపం మళ్ళా వచ్చి నన్ను ఏమంటాడో ఫుల్ కోపంతో వస్తాడని నేను ఇలా సాయంత్రం బయట కూడా కూర్చోలేను. వచ్చే టైంలో వద్దు, ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ ఏమో చేసినావు నా కోసం, ఏమో చేద్దాం అనుకున్నావు. ఇక మొన్న నుంచి జొన్న రొట్టె అంటున్నావు కదా, అయిపోయి అది చేయలే ఇది చేయలే, ఇంట్లో ఉండి ఏం చేసినా అని 2 కోపం తీసావు అనుకొని ఎట్లా వస్తే అట్లా చేయనైతే చేస్తా అని 5 జొన్న రొట్టెలు చేసి పెట్టేసిన. చూసినా భయం కోపంతో వస్తాడేమని అనుకుంటూ వచ్చిండు. అంతే కదా మరి. బయట ఎంత కష్టం ఉన్నా ఇంటికి వచ్చే లోపటికి నవ్వు తెప్పియాల. గుర్తుపెట్టుకో, నువ్వు అట్లే నవ్వు తెప్పిస్తావు, నేను అట్లే నవ్వు తెప్పించిన గంతే. అవు మమ్మీ, ఇప్పుడు 5 రొట్టెలు ఎవరు తినాలా? ఇప్పుడే 3 దోశలు తిన్నా. నాకొద్దు, నాకు సంబంధం లేదు. నువ్వు రొట్టె చేసినా నేను తింటావా పడేస్తావా నీ ఇష్టం, గంతే. అంతే మరి. లేదు ఇప్పుడు రొట్టె చెయ్యి అంటావు, నేను చేస్తా. ఆ చేసిన రోజు నువ్వేదో ఒకటి బయట నుంచి అన్న ఏమైనా చేస్తావు, లేకపోతే ఇంట్లో అన్న వేరేది ఏదైనా చేయ అంటావు. అది తింటూ ఆ రొట్టెలు పెంటపాలే, అంతే. అవు మమ్మీ, పొద్దుగాల ఏమైంది పల్లీల గురించి? ఇప్పటికి నీకు తెలిసి వచ్చింది ఏంది చెప్పు? అన్ని రేట్లు పెరిగినాయి బేట. మనము పావు కిలో 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఇవి పెరిగిపోతున్నాయి రేట్లు. కాదు, నేను పుట్నాలే కానీ పోయినా, పుట్నాలు అడిగితే లేవు అంట. పల్లీలు ఉన్నాయి అంటే ఎట్లా అంటే 10 రూపీస్ చటాక్ అంట. అబ్బా, చటాక్ అంటే 25 గ్రాములు. వామ్మో, 50 అనుకుంటా ఉండొచ్చు. అయితే చూస్తే ఎన్ని వచ్చినాయి అవి. మనం ఇంట్లో ఉంటేమో ఇన్ని పల్లీలు చిట్లే వేయాలి. ఏం పాలే, బెల్లం వేసుకొని తినాలి. మనకు అదొక అలవాటు ఉంది. బెల్లం రొట్టెలు చేయమంట, ఏమేమో చేయమంట, ఏమి చెయ్యదు అస్సలు. ఏం చేస్తలేదు ఈ మధ్య. నాకు శనివారం బెల్లం అన్నాలు తినాలనిపిస్తుంది, బెల్లంతో లడ్డూలు తినాలనిపిస్తుంది, నాకు మస్తు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అయినా ఏం తిననియదు. ఏం గాను నేను యోగా చేస్తా, హెల్దీగా ఉంటా. నువ్వేమైతావో చూసుకో ఫస్ట్. అసలు నువ్వు యోగా చేయమంటే 1 రోజు చేసినావు, 2 రోజులు చేసినావు, 3వ రోజుకి కాలు నొప్పులు అంటున్నావు, చేతుల నొప్పులు అంటున్నావు. నువ్వు అందుకే అంటున్నా, మనము ఎక్సర్సైజ్ చేస్తే బక్కగా ఆగడం కాకుండా. అయ్యో, అయితే ఇంటికాడ నువ్వు చేసే పనికి యోగాలో చేయడం. అందుకే యోగా క్లాస్కి రా మమ్మీ. అందరూ వాళ్ళ ఇంట్లో నుంచి ఇద్దరు వస్తారు. నా తరపు నుంచి నువ్వు ఒక్కదాని అని వస్తే బాగుండు కదా. నీకోసం మ్యాట్ బి కొనుక్కుంటా బంగారం. వద్దా? అంతేనా? ఏంది ఈరోజు ఫేషియల్ ఏంది? నువ్వు శారీ కట్టుకున్నావు ఏంది? ఫ్రైడే అయితే కట్టుకుంటావా? అయ్యో సిగ్గు సిమాలం. కుక్క కరిచిందా? అది ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే కొంచెం ఎక్కడ మ్యూజిక్ ఎక్కువ రావడం వల్ల ఆ డోర్ ఈ డోరు క్లోజ్ చేసేసుకొని మాట్లాడుతున్నా. ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తుర్రు, లైక్ చేస్తుర్రు. లైక్ మర్చిపోతుర్రు భయ్య, మళ్ళా మొదటికి వచ్చిర్రు. అట్లా రాకండి భయ్య. 100 వ్యూస్ 70 చూసే వాళ్ళు 5 లైక్స్ కొడితే అన్న ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా. ఆ లైక్స్ బి తగ్గిపోయింది, కామెంట్ బి లేదు. సర్లే, నా వీడియో అయితే చూస్తారు కదా,
నేను జెన్యున్గా మాట్లాడుతున్నా భయ్య. దేని గురించి మాట్లాడతలేను. నిన్న మల్లేష్ అన్న విలువలేదు, ఈరోజు ఫోన్ చేసి ఏమైనా పనికి వస్తావా అన్నాడు. లేదన్నా నేను లింగమన్న దగ్గరికి పోతున్నా అని అన్న. కథ సరే రా చేసుకోరా అని పెట్టేసి